కాకినాడ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసేలా పోలీస్ శాఖకు దాతల సహకారంతో 2 రక్షక వాహనాలను సమకూరుస్తున్నామని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 10,37,000 రూపాయలతో కొవ్వాడ పంచాయతీకి, ఓఎన్జీసీ ద్వారా 10,37,000తో వాకలపూడి పంచాయతీకి మొత్తం 2 ట్రాక్టర్లను సమకూర్చామన్నారు. గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డులు అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్లతో చెత్తను తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సతీష్, వాకలపూడి పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, వీర మహిళలు, హేమ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోవడం, 15th ఫైనాన్స్ నిధులు కొరత వల్ల ఏదైతే ఎలక్షన్ జరగకపోవడం వల్ల పెద్ద పంచాయతీ వాకలపూడి పంచాయతీకి ఎలక్షన్లు అది జరగకపోవడం, కోర్టుల్లో ఇవి వేయడం వల్ల దాని మీద తగిన చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఎన్నికలు జరిపి దిశగా ముందుకెళ్ళి 15th ఫైనాన్స్ మొన్న డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది. ఈ పంచాయతీల యొక్క ఈ 6-7 పంచాయతీల యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయన్నది అయితే వారైతే చెప్పడం జరిగింది. 15th ఫైనాన్స్ విషయంలో ఎన్నికలు జరగకుండా ఇవ్వడం అన్నది ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం దాని మీద చాలా ఖచ్చితంగా ఉన్నారు. కానీ దాన్ని అదర్ వేలో కాంపెన్సేట్ చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వేళ ఇక్కడ ఈ 2 ట్రాక్టర్లు వేళ మనం ఓపెన్ చేసి చేస్తా ఉన్నాం. ఒక ట్రాక్టర్తో సరిపోవట్లేదు, స్టాఫ్ను కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే రోజు చేయవలసిన పారిశుద్ధ్యం ఏ దశలో మాకు అప్పచెప్పారంటే వారానికి 10 రోజులకి ఒకసారి చేసే దశలో మాకు అప్పచెప్పారు. దాన్ని కనీసం 2-3 రోజులకి ఒకసారి చేసి కాలువలో క్లీన్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవాళ డైలీ కూడా చేసే కార్యక్రమం త్వరలో ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాం. నిధులు లేకపోయినా సరే అనేక మంది దాతలు ఉన్నారు, ఈ కూటమికి అండగా అనేక మంది ఉన్నారు. కాబట్టి అనేక రకాలుగా స్పాన్సర్షిప్లతో మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ గ్రామ ప్రభుత్వాన్ని, సచివాలయాన్ని నడుపుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే ఈ వారంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ గంజాయి ఈ బాగా పెంచి పోషించి వెళ్ళిపోయారు. దాని గురించి మొన్న ఎంపీ గారు కూడా 4 రక్షకులు ఇచ్చారు. మన సతీష్ గారితో మాట్లాడాను, ఆయన కూడా 2 రక్షకులు ఏర్పాటు చేస్తా అన్నారు, రాజ్యసభ ఎంపీ గారు. అలాగే మనం కూడా ఎవరు జమినీ వారికి, ఇంకోటి ఎవరికి 2 రక్షకులు తీసుకుని వచ్చి పూర్తిగా రింగ్ రోడ్ ఏదైతే ఉందో అరాచక శక్తులన్నీ ఆ రింగ్ రోడ్ చుట్టూ చేరుతూ ఉన్నాయి. ఏదైతే కాకినాడకి అవుటర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ప్రత్యేకంగా ఒక రక్షకుని, చొల్లంగి దగ్గర నుంచి ఇటువైపు తిమ్మాపురం అవతల దాకా కూడా ఒక రక్షకుని తిరగడానికి, బీచ్ కవర్ చేసుకోవడానికి ఒక రక్షకుడు, అలాగే బీచ్ ప్రాంతాల్లో చేయడానికి ఒక రక్షకుడు, 2 రక్షకులు, త్వరలో 2 రక్షకులు కూడా కంపెనీస్ స్పాన్సర్ చేసే అవి కూడా ఇవ్వబోతా ఉన్నాయి. ప్రతి అడుగుని ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం అన్నది చూసుకుంటాం. మేము కానీ, మా కూటమి నాయకులు కానీ, మా జన సైనికులు కానీ, ఇతర ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాకినాడ రూరల్కి మంచి రూపురేఖలు తీసుకొస్తామని చెప్పి త్వరలో కొన్ని మంచి కార్యక్రమాలు మొదలుపెట్టబోతా ఉన్నాం. అవి కూడా మొదలుపెట్టి మంచి రూపురేఖలు తీసుకొచ్చి కాకినాడ పారిశుద్ధ్యానికి కానీ, మంచినీరుకి కానీ, రోడ్లకు కానీ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల్లో ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు కలగడం అని చెప్పి తెలియజేస్తాం.